గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్ వాచ్లో ముఖ్యంగా మార్కెట్ చూస్తే ఈరోజు కంప్లీట్ స్టార్ట్ అవ్వడం అయితే మార్కెట్ ఫ్లాట్గా స్టార్ట్ అయింది. నిన్న అమెరికన్ మార్కెట్లు ఫ్లాట్గా లాభాల్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఏషియన్ పసిఫిక్ మార్కెట్లు కూడా లాభాల్లోనే అదే బాటలో లాభాల్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ నిన్న ఎఫ్ఐఎల్ డిఐఎల్ కూడా బయింగ్లోనే ఉండడం జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్లు అయితే ఫ్లాట్గా స్టార్ట్ చేసిన క్రమంగా లాభాల్లోకి వెళ్ళడం జరిగింది. అదే లాభాలను కంటిన్యూ చేసి క్లోజింగ్ కూడా లాభాల్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసి 260 పాయింట్లు పెరిగి 80,998 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ వచ్చేసి 77 పాయింట్లు పెరిగి 24,600 మార్క్ను అయితే రీచ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ 76 పాయింట్లు పెరగడం జరిగింది. అండ్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ చూస్తుంటే కూడా 1% ఇంచుమించు లాభాల్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు చూస్తే అన్ని సెక్టార్లు కూడా గ్రీన్ లైన్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్కి బాగా కాంట్రిబ్యూట్ చేసినాయని చెప్పొచ్చు. సెక్టార్ వైజ్ చూసుకుంటే ఆయిల్, గ్యాస్, మెటల్ సెక్టార్లు మంచి మూమెంటం కనిపించిందని చెప్పాలి. ఓవరాల్గా మార్కెట్ అయితే మంచి పాజిటివ్ మూడ్లో కనిపించింది ఈరోజు. అయితే ఇది కంటిన్యూ అవుతుందా? నెక్స్ట్ ఈరోజు ఫ్రైడే రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది. ఆ మానిటరీ పాలసీ మీటింగ్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, రేట్ కట్స్ ఎలా ఉంటాయి, అండ్ నెక్స్ట్ రేపు వచ్చేసి ఎక్స్పైరీ ఉంది. సో ఓవరాల్గా మార్కెట్ పైన కీ ఎఫెక్ట్స్ ఏం చూపిస్తున్నాయి మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఈరోజు మార్కెట్ చూసుకుంటే మంచి పాజిటివ్లోనే క్లోజ్ అయింది. అంటే మెయిన్ కారణం ఏం చెప్తారు సార్? అసలు మంచి మూమెంటం అయితే కనిపించింది, అన్ని సెక్టార్లు కూడా మంచి మూమెంటం ఇచ్చాయి. ఏం ప్రెడిక్ట్ చేస్తారు మార్కెట్ని? యాక్చువల్ గా మార్కెట్స్ కి మేజర్ బూస్టప్ వచ్చి ఇంటర్నేషనల్ గా కొంత పాజిటివ్ రావటం అంటే. సో అయితే మనకి డొమెస్టిక్ గా తీసుకుంటే ఇండియా ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ అవడం అనేది మేజర్ గా పాజిటివ్. అలాగే నెక్స్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే మనకి ఈ మాన్సూన్స్ ఎర్లీగా రావటం కానీ, అలాగే రేట్ కట్స్ అవటం, రేపు శుక్రవారం ఇంకా రేట్ కట్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేయటం, అలాగే మంచి రిజల్ట్స్ నిఫ్టీలో టాప్ 200 కంపెనీలో 80% మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. ఇవన్నీ కూడా మార్కెట్ కి బూస్టప్ అవడానికి అవకాశం వచ్చింది. సో మేజర్ గా ఏంటంటే ఇది నిఫ్టీ 24,600 24,500 నుంచి 24,800 మధ్యలోనే రేంజ్ అయింది. సో ఇదైతే ఇంకా బ్రేక్అవుట్ అవ్వాలి. 24,800 900 అబోవ్ వెళ్తే ఇంకా పాజిటివ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా బాగా సపోర్ట్ ఇస్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ అలాగే రిలయన్స్ కానీ మంచి సపోర్ట్ ఇచ్చాయి. సో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మంచి లీడ్ అవుతున్నాయి కాబట్టి ఈ మార్కెట్స్ పాజిటివ్ గా కంటిన్యూ అవుతాయి. సార్ ఓవరాల్గా ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా కాంట్రిబ్యూట్ చేసినాయి. ఇంకా చూసుకుంటే ఇండెక్స్ మార్కెట్ కంటే బెంచ్ మార్కుల కంటే బ్రాడర్ మార్కెట్లో ఎక్కువగా కొంచెం పాజిటివ్గా కనిపించినాయి. ముఖ్యంగా రైల్వే సెక్టార్కి సంబంధించి మార్కెట్ని బాగా బూస్టప్ చేసినట్టు తెలుస్తుంది సార్. అంటే ఈ రైల్వే సెక్టార్ ఏంటి పరిస్థితి? అంతకంటే ముందు మనం ఈ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి సార్? నిఫ్టీ మేజర్ గా వచ్చారు ఇప్పుడు 24,620 స్పాట్ ఉంది. సో ఇది 24,800 నుంచి 900 మధ్యలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే డౌన్ లెవెల్ ఒకవేళ అయినా 400 24,400 300 దగ్గర మేజర్ సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మేజర్ గా బ్రాడ్ గా ఏంటంటే 200 అబోవ్ బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇంకా 24,800 దాటిందంటే ఇంకా పాజిటివ్ టెరిటరీ అయ్యేటట్టు ఎక్కువ ఉంది. సో ఓవరాల్ గా చూస్తే మార్కెట్స్ అప్ సైడ్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి డౌన్ సైడ్ కన్నా కూడా. అలాగే మన రైల్ స్టాక్స్ చూసుకుంటే ఆర్బీఎన్ఎల్ కానీ ఇవాళ ఆర్బీఎన్ఎల్ 6% పెరిగింది. అలాగే రైల్ స్టాక్స్ అన్ని కూడా మంచి. అంటే రైల్వే స్టాక్స్ ఈ మధ్యలో మూవ్మెంట్ ఎక్కువ కనిపిస్తున్నా సార్. అంటే ఎక్కువ దాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా, అబ్జర్వ్ చేయొచ్చా ఇన్వెస్టర్? యాక్చువల్ గా రైల్వేస్ కి అన్ని కూడా కొంచెం పాజిటివ్ వస్తున్నాయి. ఇప్పుడు రైల్వే వ్యాగన్స్ అని టిటాగర్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రైల్ బడ్జెట్ ఎక్కువ ఇచ్చారు. అలాగే వందే భారత్ ట్రైన్ లో స్లీపర్స్ వచ్చాయి. అలాగే న్యూ వ్యాగన్స్ బాగా వస్తున్నాయి. సో కొత్త ట్రాక్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రైల్వే అంతా కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఇండియన్ రైల్వే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది కాబట్టి ఇంకా వీటికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్ని లాస్ట్ 6 months బాగా డౌన్ అయినాయి. అవన్నీ ఇప్పుడు పుంజుకుంటున్నాయి అనమాట. సో యాక్చువల్ గా బయింగ్ చేసే రైల్ స్టాక్స్ బయింగ్ చేసే టైం ఇదే అనమాట. ఇప్పుడు రైల్ టైల్ కానీ ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి, 10% పెరిగినాయి. అలాగే రైల్ ఆర్సిఎఫ్, అలాగే ఆర్బిఎన్ఎల్, ఆర్ఈసి
ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి సార్, చూసుకోవచ్చు ఇవన్నీ. అంటే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు రైల్వే దాంట్లో? రైల్వేలో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకా పీక్స్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కనపడుతున్నాయి. సో కాబట్టి ఇవన్నీ ఇంకా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి బాగానే. సార్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చూసుకున్నా కొంచెం మంచి 76 పాయింట్లో క్లోజ్ అవడం జరిగింది. అంతా పాజిటివ్లో ఉంది కానీ అసలు అంటే మార్కెట్లో స్ట్రెంత్ కనిపిస్తుందా సార్, ఏమంటారు? మార్కెట్ లో అయితే స్తబ్దతగా ఉందండి. ఏమంటే అక్కడ పాజిటివ్ ట్రిగ్గర్స్ చాలా కనపడుతున్నా కానీ ఒక సెక్టర్ పెరుగుతుంటే ఒక సెక్టర్ తగ్గుతుంది. ఇవాళ ఐటీ సెక్టర్ 7% మైనస్ అయింది, అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్ 1% మైనస్ లో వచ్చాయి. మేజర్ గా వచ్చి ఇప్పుడు మెటల్స్ 0.6% ప్లస్, పిఎస్యు బ్యాంక్స్ 0.5% సెక్టర్ ప్లస్ ఉంది, అలాగే సిబిఎస్ఈ 0.8%, ఓన్లీ 1-2% పెరుగుతున్నాయి. సో మేజర్ గా ఏంటంటే చిన్న డిప్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ హై లెవెల్ లో జరిగితే కింద లెవెల్ లో మళ్ళీ ఎంట్రీలు అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతుంటాయి. ఏదైనా కానీ అది మనకి రేపు ఫ్రైడే తెలుస్తుంది. ఫ్రైడే కన్నాక మనకి రెపో రేట్ కట్ అయిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ముఖ్యంగా దాని గురించే మాట్లాడుకోవాలి సార్. ఫ్రైడే ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. రేట్ కట్స్ అలాగే ఉంచుతారా, ఇంకా కట్ చేస్తారా, ఎలా ఉండొచ్చు? రేట్ కట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. 25 BPS చేసే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. అయితే అది మార్కెట్ ఆల్రెడీ కూడా అది డిస్కౌంట్ చేసేసింది, ఎక్స్పోర్ట్ చేసేసింది మార్కెట్ 25 మినిమం కన్ఫర్మ్. అది కాకుండా ఇంకేమైనా సర్ప్రైజ్ ఇచ్చాడంటే మాత్రం చాలా పాజిటివ్ అవుతుంది. ఏదైనా 50 BPS కనుక పెంచారంటే, తగ్గించారంటే మాత్రం ఇది చాలా ఎకానమీకి బూస్టప్ అవుతాం. సో అదేదన్నా అడిగితే అయితే మాత్రం మంచి ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఇంకోటి మార్కెట్ ప్రజెంట్ చూసుకుంటే అంటే అప్లో బ్రేక్అవుట్ అవుతుందా, డౌన్ లెవెల్లో బ్రేక్అవుట్ అవుతుందా అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంది చాలా మందికి. అంటే ఇలాంటి టైంలో అంటే మధ్యలో మనం జంక్షన్లో ఉన్న ఫీలింగ్ ఒకటైతే కలుగుతుంది. అయితే ఇలాంటి టైంలో మా ఇన్వెస్టర్లు అంటే ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్లు కానీ అంటే వాళ్ళ స్టెప్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మంచి క్వశ్చన్ అడిగారు సార్, ఇదే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటంటే ఇక్కడ ఏంటంటే టోటల్ ఇప్పుడు 100 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే 50 రూపీసే పెట్టాలి. సో మీరు ట్రేడ్ ఎప్పుడు కూడా 100% ఇక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు. అలాగే ప్రొటెక్షన్ తీసుకోవాలి. అంటే మీరు డైరెక్ట్ గా ఈక్విటీ ఏదైనా ఫీచర్స్ ఎక్కువ క్వాంటిటీ చేసేవాళ్ళు మాత్రం పుట్ ఆప్షన్ సపోర్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వర్టికల్ గా ఫాల్ అయిందంటే చాలా ఫాల్ అవుతాయి. ఇప్పుడు మీరు ఫైనాన్స్ స్టాక్స్ చూడండి, చోళమండలం ఫైనాన్స్ 10% దాకా పడింది లాస్ట్ 3 days లో. అలాగే బజాజ్ ఫిన్సర్ 10%, 5% ఫాల్ అయింది. సో ఇలాంటి ఫాల్ కూడా ఉంది. కాబట్టి ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే పుట్ ఆప్షన్ సపోర్ట్ కూడా తీసుకోవాలి. లేదు మీరు ఇక్కడ 50% బై చేసుకొని మళ్ళీ డిప్ లో మళ్ళీ బై చేస్తున్నట్టు చూసుకోవాలి. సార్ కాషియస్ గా ట్రేడ్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడ్ కానీ 100% ఇక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే సార్, ఇప్పుడు మన కమ్యూనిటీ సైడ్ వస్తే వాట్ అబౌట్ గోల్డ్ సార్? గోల్డ్ అయితే ఇప్పుడు నాన్ స్టాప్ గా ర్యాలీ పెరుగుతుంది సార్. ఎందుకంటే ఈ ఉక్రెయిన్ రష్యా మొన్న యుద్ధం జరగడంతో బాగా స్పైక్ వెళ్ళిపోయింది. దాంతో ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ పెరిగింది. వాళ్ళు చర్చలు ఏదైనా జరిగి కొంత అయితే కానీ ఒక 1 week 10 days దాకా ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉంది. లాస్ట్ టైం 1 lakh దాకా వెళ్ళింది కదా, అది అక్కడి నుంచి ఎప్పుడైతే గ్లోబల్ వైడ్ గా పాజిటివ్స్ జరుగుతున్నాయో ఏమంటే 92,000 దాకా తగ్గింది. కానీ ఇప్పుడు మంచి పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది కాబట్టి ఇది ఇంకా ఇప్పుడు 1 lakh టచ్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే వరల్డ్ అక్కడ ఇజ్రాయెల్ లో కూడా ఎక్కడ కూడా యుద్ధం ఆపే పరిస్థితి కనపడలేదు, అలాగే ఉక్రెయిన్ లో కూడా కనపడలేదు. కాబట్టి అదంతా కూడా మళ్ళీ గోల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అలాగే సిల్వర్ తీసుకున్నా సిల్వర్ 93,000 నుంచి ఇప్పుడు 1 lakh దాకా వెళ్ళిపోయింది. సో ఇంకా స్టిల్ ఇది పాజిటివ్ గానే చూపిస్తుంది. చార్ట్స్ అన్ని కూడా 1,05,000 అయితే వచ్చే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి M6 లో. సార్ ఓవరాల్ ఇప్పుడు మే మాత్రం కొంచెం పాజిటివ్ లోనే క్లోజ్ అయిందని చెప్పాలి. అండ్ జూన్ ఎలా ఉండొచ్చు సార్? అంటే జూన్ మనకు కలిసి వచ్చే ఈవెంట్స్ కానీ ఏమైనా ట్రిగర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ 3 months పాజిటివ్ ఉన్నాయి సార్. జనరల్ గా మార్కెట్స్ అన్ని కూడా జూన్, జూలై, ఆగస్ట్ వరకు అప్ ట్రెండ్ ఉంటాయి. అయితే మధ్యలో ఒకసారి డిప్ వస్తుంది అనమాట, ఒక 500-600 పాయింట్లు అంటే నథింగ్ అనమాట. సో అక్కడ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అవుతారు. సో ఒకసారి పైకి వెళ్ళాలన్నా కిందకి రావాలి. ఓకే సార్, రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్? రేపు కూడా ఇలాగే స్తబ్దతగా ఉంటుంది సార్. ఎక్స్పైరీ ఉంటది కదా, ఒక 100 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ లో ఉంటది. మేజర్ డ్రామా అంతా కూడా ఎల్లుండి ఉంది.
Okay. ఎల్లుండి 10 o'clock ఆర్బీఐ మీట్ కి బ్యాంక్ నిఫ్టీ అంతా కూడా Okay. ముందు ఎఫెక్ట్ అవుతుంది. సో రేపు కొత్త ఎక్స్పైరీ కాదు, నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఆ పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. 100 ప్లస్ ఆర్ మైనస్ లోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పిందంటే టెక్నికల్గా లాస్ట్ 3 months అయితే మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, మార్కెట్ అయితే మంచి మూమెంట్లో ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఎల్లుండి ఫ్రైడే రోజు మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది. ఆఫ్టర్ మీటింగ్ 10 AM తర్వాత మార్కెట్ ఇంకా ఎలా ఉండబోతుందని అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.